హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిలిం అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, అప్కమింగ్ 14 తెలుగు మూవీస్ ఓటీటీ అండ్ థియేటర్స్లో 2021లో రిలీజ్ అవబోయే మూవీస్ గురించి తెలుసుకుందాం. అవి ఎలాంటి కాన్సెప్ట్ మీద వస్తున్నాయి విత్ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 బ్లాక్ విడో. యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద ఉండే ఈ మూవీ మనకు బాగా తెలిసిన క్యారెక్టర్ షార్లెట్ జాన్సన్ బ్లాక్ విడోగా నటిస్తుంది. ఈ మూవీ నార్మల్గా అయితే ఏప్రిల్ 30, 2020లో రిలీజ్ అవ్వాలి. బట్ లాక్డౌన్ వల్ల ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బ్లాక్ విడో ఫ్లాష్ బ్యాక్ గురించి అండ్ తను ఎలా బ్లాక్ విడోగా మారింది, తన ఫ్రెండ్స్ గురించి ఈ మూవీలో చూపించబడింది. ఫైనల్లీ ఈ మూవీ జూలై 9 తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఇండియన్ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ యాక్సెస్తో ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఇన్నాళ్ళు పారిపోయాను, ఇక పరిగెత్తిస్తాను. నెంబర్ 2 పాగల్. రొమాన్స్ అండ్ కామెడీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో విశ్వక్ సేన్ అండ్ వివితా పేతురాజ్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. స్టోరీ విషయానికి వస్తే బిందాస్గా ఉండే మన హీరో హీరోయిన్తో ట్రూ లవ్లో పడతారు. హీరో తన లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని ఈ మూవీలో బ్యూటిఫుల్ విధంగా చూపించబడింది. ఈ మూవీలో ఫైనల్లీ తన లవ్ని ఎలా సాధించాడనే నేపథ్యంలో ఉంటుంది. ఫైనల్లీ ఈ మూవీని May 1 ఇండియన్ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 మెట్రో. సస్పెన్స్ అండ్ మిస్టరీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో నితిన్, తమన్నా, నభా నటేష్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఈ మూవీలో బ్లైండ్ మ్యాన్గా నటిస్తూ ఉంటాడు అండ్ మూవీలో హీరో మెజిషియన్గా ఉంటాడు. మన హీరో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మన హీరోకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం ఏంటి, మన హీరో ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడనే నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2018లో వచ్చిన అంధాధున్కి రీమేక్. ఫైనల్లీ మూవీ టీమ్ మెట్రో మూవీని June 11, 2021లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 గాలి రౌడీ. యాక్షన్ అండ్ కామెడీ మీద ఉండబోయే ఈ మూవీలో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీని May 21, 2021లో థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం గాలి రౌడీ ఏమాత్రం హిట్ అవుతుందో. నెంబర్ 5 అజబ్ దాస్తాన్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం అజబ్ దాస్తాన్. ఇది ఒక యాంథాలజీ ఫిలిం ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే యాంథాలజీ ఫిలిమ్స్ అంటే 3 or 4 డిఫరెంట్ స్టోరీస్ చూపించబడతాయి ఒకే మూవీలో. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం కాబట్టి ఈ మూవీని మనం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీలో 4 డిఫరెంట్ స్టోరీస్ చూపించబడ్డాయి ఫ్రెండ్స్. ఈ మూవీలో ఫాతిమా సనా షేక్, కంకోనా సేన్ శర్మ, ఆదిత్యరావు హైదరీ, షిఫ్ అలీ షా, నుస్రత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెంబర్ 6 కిలాడి. యాక్షన్ థ్రిల్లర్గా ఉండే ఈ మూవీలో రవితేజ, మీనాక్షి, డింపుల్, హయాతి లీడ్ రోల్లో నటిస్తున్నారు. అలాగే అర్జున్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చాలా సస్పెన్స్గా ఉండబోతుంది. హీరో క్యారెక్టర్ మీదే ఈ మూవీ ఫుల్ మూవీ ఆధారపడి ఉంటుంది. టీజర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కిలాడి మూవీని డైరెక్టర్ రమేష్ వర్మ రాక్షసుడు తీసిన డైరెక్టర్. చూద్దాం ఈ మూవీ ఏమాత్రం హిట్ అవుతుందో. ఫైనల్లీ ఈ మూవీని మూవీ టీమ్ May 28, 2021లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ శాటిలైట్ రైట్ స్టార్ మా పర్చేస్ చేసుకుని ఉంది. నెంబర్ 7 పరమపదం విలయట్టు. డ్రామా థ్రిల్లర్గా ఉండే ఈ మూవీలో త్రిష లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత త్రిష ఈ మూవీలో నటించిన ఈ తమిళ్ మూవీని తమిళ్, తెలుగు అండ్ మలయాళం లాంగ్వేజెస్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఏప్రిల్ 14, 2021లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 8 వకీల్ సాబ్. మిస్టరీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో పవన్ కళ్యాణ్, వివితా థామస్, అనన్య నాగల్లా, అంజలి అండ్ శృతి హాసన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఒక నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడో అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ ఉండబోతుంది. వకీల్ సాబ్ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ పర్చేస్ చేసుకుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 50 days తర్వాత స్ట్రీమింగ్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు మూవీ టీం. వకీల్
వకీల్ సాబ్ మూవీ మే 2nd or 3rd వీక్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉండవచ్చు. అండ్ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ని జీ తెలుగు పర్చేస్ చేసుకుంది ఫ్రెండ్స్. నెంబర్ 9 సుల్తాన్. యాక్షన్ అండ్ రొమాన్స్ మీద ఉండబోయే ఈ మూవీలో కార్తీ అండ్ రష్మిక మందన లీడ్ రోల్లో నటిస్తున్నారు. స్టోరీ విషయానికి వస్తే రౌడీ ఫ్యామిలీలో పుట్టిన మన హీరో రౌడీలందరినీ మంచిగా మార్చే నేపథ్యం మీద ఈ మూవీ ఉండబోతుంది. లాస్ట్కి మన హీరో వాళ్ళందరినీ మంచిగా మార్చాడా లేదా అనే కాన్సెప్ట్ మీద ఫుల్ మూవీ ఉండబోతుంది. ఈ మూవీ తమిళ్ డిజిటల్ రైట్స్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ తెలుగు డిజిటల్ రైట్స్ని ఆహా పర్చేస్ చేసుకొని ఉన్నాయి. ఈ మూవీ మే మంత్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతుంది. నెంబర్ 10 యువరత్న. యాక్షన్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో పునీత్ రాజ్ కుమార్ అండ్ సాయిషా లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ కన్నడ మూవీని తెలుగులో ఏప్రిల్ 12th అమెజాన్ ప్రైమ్లో అండ్ ఏప్రిల్ 16th తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నీ టెంపర్ కంట్రోల్ చేసుకో, అది బీపీ షుగర్ కాదు, యాటిట్యూడ్. నెంబర్ 11 తింబరిస్పు. సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండబోయే ఈ మూవీలో సత్యదేవ్ అండ్ ప్రియాంక జవల్కర్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కోడ్ డ్రామా మీద ఉండబోతుంది. ఫైనల్లీ ఈ మూవీని వరల్డ్ వైడ్గా మే 21st థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ కిర్యాక్ పార్టీ, డైరెక్టర్ శరణ్ కోకిశెట్టి. నెంబర్ 12 తెల్లవారితే గురువారం. లవ్ రొమాన్స్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో శ్రీసింహ అండ్ చిత్రశుక్ల లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఫైనల్లీ ఈ మూవీని ఆహా ప్లాట్ఫామ్ పర్చేస్ చేసుకుంది. ఈ మూవీ ఏప్రిల్ 16th ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 13 సుందరి. సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండే ఈ తెలుగు మూవీలో పూర్ణ అండ్ సీరియల్ యాక్టర్ అర్జున్ అంబతి లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్ 30th థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 ఆకాశవాణి. సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండబోయే ఈ ఫారెస్ట్ విలేజ్ డ్రామా మూవీని అశ్విన్ గంగరాజు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఈ మూవీ ఏమాత్రం హిట్ అవుతుందో. ఈ మూవీని June 4th, 2021 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ డిస్లైక్ మీకు తోచింది ఇవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. మోర్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. నేను ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. సో డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టా అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.